నమస్కారం మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ సూరన్న. మొదటిసారి చూసేవారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఈ వీడియో ఇతరులకు షేర్ చేయండి, మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక నేరుగా మనం విషయంలో వెళ్తే, రైతులు దయచేసి ఈ వీడియో పూర్తిగా వినండి. మీరు ఎలాంటి మందులు కొంటారు, ఏ పంటకు ఎలాంటి మందులు వేస్తున్నారు, అవి నిజంగా మీ పంటను రక్షిస్తాయా లేకుంటే భక్షిస్తాయా అనే ప్రశ్న వేసుకొని వ్యవసాయ అధికారుల సూచనల మేరకు మందులు కొనండి. ఇంటి పక్కడు వాడతా నువ్వు వాడు, మరోడు వాడతా నువ్వు వాడు, ఇట్లా చేస్తే వానికి మంచైనా నీకు చెడవుతుంది. ఈ చదువు రాకుండా లైసెన్సులు నడిపేటోళ్ళు చెప్పిర్రని అట్లా వాడదు. దయచేసి చదువు రాకుండా లైసెన్సులు పెట్టి కొందరు నడిపిస్తాను. అలాంటి వారి మాటలు వినేసి మీరు ఏది పడితే అది మందులు కొడితే నష్టపరిహారమే. ఏది పడితే అది మందులు కొడితే మీకు నష్టమే వస్తుంది. ఆలోచన చేయండి. ఇక్కడ వార్త కూడా వచ్చింది, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చింది. భయోత్పాతం అంటే చాలా భయంతో కూడిన ఈ మందులని ఒక టైటిల్ ఉంది. ఇక్కడ చూడండి, జిల్లాలో జోరుగా బయోపెస్టిసైడ్ దందా, తెగుళ్ల నివారణ, మొక్క ఎగుదల సాగుతూ అమ్మకాలు, అసలు ధర కంటే అదనంగా వస్తువులు, నమ్మి మోసపోతున్న రైతులు. ఇక్కడ తెగుళ్ల నివారణ ఏం చెప్తాను వీళ్ళు, మొక్క ఎగుదల సాగులతో అమ్మకాలట. తెగుళ్ళు మొత్తం పోతాయి, మొక్క ఏపుగా పెరుగుతుంది, పత్తి బాగా వస్తుంది, సోయాబీన్ బాగా వస్తుంది, ఇక వరి విపరీతంగా గుచ్చెలు వేస్తుంది అని చెప్పుకుంటూ ఈ దందా చేస్తాను. ముమ్మాడికి ఈ బయోపెస్టిసైడ్స్ అనే మందులు ఎట్టి పరిస్థితుల్లో మీరు వాడకండి. మీకు తెలుసో తెలియదు, నేను హైదరాబాద్లో ఉంటున్నా. క్యాన్సర్లకు గల కారణం ఏదని బాగా ఆలోచన చేస్తే ఇలాంటి మందులే. ఇట్లా మనం మందులు కొడతాం, వెంటనే నా మాత్రమే చేతులు కడుక్కొని అన్నం తింటాం, తద్వారా క్యాన్సర్ అవుతుంది మన శరీరంలో మొత్తం. ఆలోచన చేయండి ఒకసారి. పెంచకల్పేట్ జూలై 20 మొన్న వచ్చింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు వ్యవసాయ రంగాన్ని కుదిపేస్తున్నాయి. ఈ ఏడాది ఎల్నీలో ప్రభావం పంటల సాగుపై పడింది. వర్షాకాలం ప్రారంభమైన నాటి నుండి భారీ వర్షం కురవలేదు. దీంతో పత్తి, వరిపై ఎదుగుదల మందంగించి చీడపీడలు, తెగుళ్ళు వ్యాప్తి అన్నదాతకు కంటి నిండా కునుకు లేకుండా చేస్తుంది. జిల్లాలో ప్రధానంగా పత్తి, వరి, మిరప, కంది తదితర పంటలు సాగవుతున్నాయి. పత్తి తొలి దశలోనే ఆశిస్తున్న చీడపీడలను అరికట్టేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో బయో మందులు, ఫెర్టిలైజర్ దుకాణాలు అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని వ్యాపారులు సొమ్ము చేసుకుంటారు. గత 3 సంవత్సరాలుగా సరైన సమయంలో వర్షాలు లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అయినా పంటల సాగు విస్తీర్ణం తగ్గడం లేదు. 4.65 లక్షల పంట సాగులో ఉంది. ఇందులో 3,70,000 ఎకరాలు పత్తి పంట, 50,000 ఎకరాల్లో వరి, 45,000 ఎకరాల్లో ఇతర పంటలు సాగు చేస్తున్నారు. అయితే వర్షాభావ పరిస్థితుల వల్ల ప్రాజెక్టులు, చెరువులు, ఆయకట్టు రైతులు వరి సాగు విషయంలో ఆశించిన స్థాయిలో జరగడం లేదు. దీనికి తోడు ఎరువుల కొరత, ప్రతికూలత వాతావరణ పరిస్థితుల్లో తెగులు ప్రభావం, చీడపీడలు పంట దిగుబడిపై ఖచ్చితంగా ప్రభావం చూపిస్తున్నాయి. దీన్ని అవకాశంగా తీసుకొని వ్యాపారులు రైతుల అవసరాన్ని సొమ్ము చేసుకుంటారు. ఇక వ్యాపారుల పని మొత్తం అదే కదా. నీకు ఒక్క చీడ పురుగు అంటే మొత్తం పీక్తుంది, అయిపోయింది, చెట్టు లేస్తుంది అని చెప్తారు. నాకు తెలియదుగా. ఫస్ట్ ఒక మందు తీసుకొని పోయి ఇది వాడమని చెప్తారు, అది వంద పోయి కొడతాం. అది ఏ మందు ఏమో మనకు తెలియదుగా. అవును, ఫెర్టిలైజర్ యజమాని ఏది చెప్తే గదే నేను ఇంటా. అవును. ఇక్కడ నాకు తెలియని విషయం ఏంటంటే ఫెర్టిలైజర్ యజమానికి ఏం తెలియదు, అది నీకు తెలియదు. ఆ విషయం నాకు తెలియదు. నేను పోయి కొడతా. అది మనం ఆశించిన పురుగు చావదు, పంట ఎదగదు. అవును, మళ్ళా మీ పక్కన నడతావు. ఏమైందని అంటే వాడు కదా చెప్తాడు, నాది ఇదే పరిస్థితి అనేసరికి మళ్ళీ వస్తాడు ఫెర్టిలైజర్ దగ్గరికి. మళ్ళీ ఏమైందని అంటే, అరే రాలేదా, నీకు ఇంకోటి చెప్తా అని చెప్పేసి ఇంకోటి ఇస్తాడు. ఇక్కడ ఖాతా పెరుగుతుంది, వాళ్ళకు వడ్డీ పెరుగుతుంది, ఈ రైతుకేమో ఇదే పనిగా పోకట రాకట. అంటే నష్టమే కానీ లాభం లేదు. నష్టమే, ఇంకెక్కడ లాభం అయ్యేది ఉంటే రైతే రాజు ఎన్నడో కావాలి కదా. మరి ఫెర్టిలైజర్లే రాజులు ఎట్లా అవుతాను. దయచేసి గమనించండి మిత్రులారా. కొందరు ఇట్లా మేము ఫైట్ చేస్తుంటే కొందరు ఏం చేస్తారంటే మా మీద పోలీస్ స్టేషన్లో వెళ్ళి లేదు ప్రైవేట్ ఎఫ్ఐఆర్ చేయించాలే ప్లాన్ చేస్తాను. మేము కూడా లైవ్లో మీకు చూపిస్తాము. మేము కూడా దానికి తగ్గట్టుగానే
మేము కూడా వెళ్ళేసి కంప్లైంట్ ఇస్తున్నాం. ఇక్కడ దయగాం ఎస్ఐ గారికి, సిరిపూర్ ఎస్ఐ గారికి మేము కూడా కంప్లైంట్ కాపీ పంపడం జరిగింది. హైదరాబాద్లో ఉన్నాం, చాలా బిజీ షెడ్యూల్ ఉంది, మేము రాలేకపోతున్నాం, మీరు ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకోండి వాళ్ళకి వాట్సాప్ చేయడం జరిగింది. ఎందుకంటే ఫైట్ చేస్తున్నాం, రైతులారా గమనించండి, మేము చేసే ఫైట్ మీ కొరకు. ఈ ఫెర్టిలైజర్ షాప్ల దందా విపరీతం జరుగుతుంది. కొందరు రైతులు నాకు కాల్ చేసి ఏమన్నా, సూరన్న మీరు చాలా మంచి మనుషులు, ఇప్పుడు భయపడతానట ఎవరు ఏ ఓలు ఫెర్టిలైజర్ డబ్బులు ఎక్కువ తీసుకుంటారట. ఒకప్పుడు యూరియా బస్తాకు 100 రూపాయలు, డిఏకి 200 రూపాయలు ఎక్స్ట్రా తీసుకొని ఏం చేయాలి, ఇంకా యాప్ బుకింగ్ అయిన తర్వాత కూడా బుకింగ్ అయిందన్న నా ఐడి ఇదేనంటే సంబంధం లేదు నాకు, నువ్వు నాకు 100 రూపాయలు ఎక్కువ ఇస్తున్నాయి అని వాళ్ళు దందా చేసిండు. ఇది వాస్తవం కాదా? నేను ప్రమాణం చేసి చెప్తున్నా, ఇది వాస్తవం కాదా? మీరు ఎక్కువ అమ్మిది వాస్తవం కాదా? నేను నిజాయితీ నడిపిస్తున్నా, ఫెర్టిలైజర్ షాప్లో సెల్యూట్ చేస్తాను నేను. మీ బాధలు మా చెప్తే మేము పంచుకుంటాం, మిమ్మల్ని కూడా లైవ్లో తీసుకుంటాం. అరే ఫెర్టిలైజర్ అన్న ఫలానా అన్నకి ఇట్లా ఉంది బాధ అని చెప్తాం. కానీ ఈ దందాన్ని మీరు చేసుకుంటూ మా మీద మీరు ఆరోపణలు చేస్తే మీ కేసులకు, ప్రైవేట్ ఎఫ్ఐఆర్లకు కోర్టులో పెడితే భయపడే రోజులు పోయినాయి. భయపడడం కూడా నిజాయితీగా మేము ఫైట్ చేస్తున్నాం, దాన్ని మేము ఎదుర్కొంటాం. దానికి ఈ తూతుఫేల మంత్రాలు బంద్ చేయండి, దేనికి పనికిరావాలి. మేము కూడా పంపిస్తున్నాం. ఇకపోతే సబ్జెక్ట్ అది కాదు, కానీ చెప్తున్నా అవసరం వచ్చింది కాబట్టి. వ్యాపారులు అందిన కాడికి దండుకుంటున్నారు. లాభాలు ఎక్కువగా తెచ్చే బయోమందులను అధిక ధరలకు రైతులకు అంటగడుతూ బహిరంగంగా దోపిడీకి పాల్పడుతుంది. బహిరంగంగా దోపిడీ, లోపల కాదు, బహిరంగమే. ఇది కొట్టు అది వస్తుంది, ఇది కొట్టు పెరుగుతుంది అని చెప్తాను. బహిరంగంగా దోపిడీ. ఇప్పుడు మనం ప్రతి ఒక్క ఫెర్టిలైజర్ కి వెళ్దాం. అవును, ఇప్పుడు ఏదైతే మందులు ఉన్నాయో అక్కడ ఇవి దేనికి పని చేస్తుంది, ఇది దీంట్లో ఏ మోతాదు వరకు మనకు ఉన్నది అన్నది మనం అడిగితే ఆ ఒక్కదానికి ఆన్సర్ చెప్తే సరిపోతుంది. మీరు సైంటిస్టులు అన్నట్టే, ఫెర్టిలైజర్ ఓనర్స్ అన్నట్టే, అర్హులు అన్నట్టే. నంబర్ 1 మిస్టేక్ ఇక్కడ ఉందంటే లైసెన్స్ మీ పేరు చదవరాదు, బాక్స్ మీద పేరు చదవరాదు, ఇమ్మంటిచ్చుడు అంతేనా? అంతే. అందరు ఇస్తాను నేను ఇస్తా, ఆడిచ్చింది నేను ఇస్తా. ఆసిబాలకి ఇదే ఇచ్చిండు, కానార్లకి ఇదే ఇచ్చిండు, మానేపిల్లకి ఇదే ఇచ్చిండు, కౌటర్లకి ఇదే ఇచ్చిండు, కాగజ్నార్లకి ఇదే ఇచ్చిండు, పెంచకాయపిల్లకి ఇదే ఇచ్చిండు, చింతల మాపకి ఇదే ఇచ్చిండు. నేను ఇదైతే తీసుకో. రైతులందరూ వాడతాను, వాని భూమి శాతం బాగుంటది, అక్కడ ఓకే అని దిగుబడి వస్తుంది. నీ భూమికి ఎరువు కొట్టి కొట్టి చెడిపోతుంది, నీకు పని చేయదు. అంటే అందరికి లాభం ఏముండదు. ఇక్కడ సమస్య ఏంటంటే కొన్ని ఫెర్టిలైజర్స్ ఉన్నాయి ఒరిజినల్ గా మంచిగా నడిపించే వాళ్ళు ఉన్నారు. నా మిత్రులు కూడా నడిపిస్తాను ఫెర్టిలైజర్ షాపులు. చాలా మంది వాళ్ళు కాల్ చేసి సూరన్న, దేవన్న మీరు సిరిపూర్లో పుట్టిన దేవుళ్ళు అంటాను. నిజంగా మీరు మంచి ఫైట్ చేస్తా అంటాను. నిన్నటి రోజునే మనం లైవ్ కూడా విన్నాం, చాలా మంచి పని చేస్తాను. ఈ ఫెర్టిలైజర్ షాపుల దందా ఉంది, వీరు యాప్ బుక్ చేసుకోవాలి, ఆటో కిరాయికి వాటికి వెళ్ళాలి, మళ్ళీ తీసుకురావాలి, మళ్ళీ అక్కడ డబ్బులు కట్టాలి. అంటే ఒక్క యూరియా మీద దాదాపు 500 నష్టం అయితే వాడు ఏం బతుకుతాడు? ఫస్టే వర్షాలు ఏమైనా ఇబ్బంది పడితే మీ దందా ఒకటి. ఇక్కడ జిల్లా వ్యాప్తంగా జిల్లాలోని ప్రతి గ్రామంలో సుమారుగా 4-5 పురుగుల మందు దుకాణాలు ఉన్నాయి. ఇందులో కొన్ని దుకాణాలకు లైసెన్స్లు ఉండగా మరికొన్నిటికి మాత్రం లైసెన్స్ లేకుండానే విక్రయాలు చేస్తారు. ఈ లైసెన్స్ వివరాలు ఇవ్వనే సూరన్న టీవీ కావచ్చు ఒక 2 పేజీల డాక్యుమెంట్తో దాదాపు 50 రోజుల క్రితం అక్కడ ఆర్టీఐ పెట్టి దరఖాస్తు చేస్తున్నా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో. ఎందుకు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లానే ఫోకస్ చేస్తున్నా అంటే కొమరంభీం ఆసిఫాబాద్ ఉన్న రైతులు పండించే పంట పత్తి ప్రపంచవ్యాప్తంగా ఫేమస్. మహారాష్ట్ర ప్లస్ సరిహద్దు ప్రాంతం కొమరంభీం, మొత్తం ఇంటర్నేషనల్ బిజినెస్ మొత్తం కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో వెళ్తుంది. మేము చూసినాం ఎంత, దాదాపు 3,70,000 ఎకరాలు పత్తి పంట వేస్తారు. ఇది స్టన్ అయ్యే విషయం. మనం పండించే పత్తి జపాన్, కొరియా, దక్షిణ కొరియా, చైనా వెళ్ళి వాళ్ళు తీసుకుంటారు, పడవల ద్వారా వెళ్తుంది. ఇప్పుడు నష్టం కావద్దు, ఆలోచించండి. మీరు మందులు వాడి మీ తప్పనట్లే మిమ్మల్ని పురిగొడతారు. అరే దిగుబడి బాగా వస్తుందిరా, పోయినసారి 10 క్వింటాలు, ఈసారి 50 క్వింటాలని మిమ్మల్ని పురుకొల్పి మందులు లేనిపోని మీకు ఇస్తే మీకు తెలిసి మీరు కొంటారు, కొని మీరు నాశనం అవుతారు. కాబట్టి రైతులారా మీరు దయచేసి ఒకసారి ఆలోచించండి. మీరు అడగండి మీ అధికారిని, మీకు లైసెన్స్ ఉందా, ఇది కరెక్టా తప్ప అని అడిగి మీరు నిర్ణయం తీసుకోండి. మీ కొరకు మేము పోరాటం చేస్తున్నాం. ఏదో ఫెర్టిలైజర్ షాపుల మీదనో వాళ్ళ డీలర్ల మీదనో ఓనర్ల మీదనో మాకు పోరాటం కాదు. వాళ్ళని అని అంటే మాకేమత్తది చెప్పు, మాకేం రాదు. అందుకే అలా కొమరంభీం మీద ఫోకస్ అందుకు వేస్తున్నారు. రైతులు చాలా ఇబ్బంది పడతారు. అదే వేరే జిల్లాలో అయితే తంతరు. ఎక్కడ లేని ఫోన్లు ఇప్పుడు ఈ ఒక్క వీడియో చేసిన కాడ నుంచి ఫోన్ల మీద ఫోన్లు. మరి ఇప్పుడు లైవ్ లో మాట్లాడంగా కూడా ఫోన్లు వస్తున్నాయి. ఇది ఒకటి ఉందా? దయచేసి రింగ్ టోన్లు వస్తాయి.
హలో అన్న నమస్తే. నమస్తే. ఎక్కడ ఇగో నేను స్టూడియోలో ఉన్నా అన్న, లైవ్ లో మాట్లాడుతున్నాం. అదే మాకు ఏయో కూడా ఎవరు లేరు, ఒడ్డు కూడా చిన్న రాసి పెళ్లి క్లస్టర్. అవునా? ఐటీ ఉన్న కాన్వెన్స్ లేదు. ఇన్ఛార్జ్ ఎవరెవరికో ఇస్తాను, ఎవరికైనా ఎమర్జెన్సీ అని ఊరి బుకింగ్ కోసం ఫోన్ నంబర్ లింక్ చేయాలంటే ఇబ్బంది అవుతుంది. ఇంకా యూరియాలు ఏమన్నా అవకతవకలు అవుతున్నాయా? అట్లా ఇప్పటికైతే ఏం లేదు కానీ ఏంటంటే కొంచెం ఈ ఎమర్జెన్సీ ఏదైనా పడ్డప్పుడు వాళ్ళు ఎవరు ఇన్ఛార్జ్ ఉంటారో ఎవరు అర్థమైతలేదు. ఫోన్ నంబర్లు ఇస్తే ఎవరు లేపుతలేదు, ఫోన్ చేస్తే ఎవరు లేపడం లేదు. సార్ ఒక కంపెనీ నంబర్ ఉన్నది. నేను మొన్న గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీ ప్రొఫైల్ ఉంటది కదా, అవును, అలా సెక్రటరీ సారు లెవెల్ పెట్టాలి కదా పని చేసేటోళ్ళని. అవును, వాటి కోసం ఫోన్ చేస్తే ఫోన్ లేపులేదు. ఒక ఐనం సార్కి ఇచ్చిన అన్నారు, ఆయన పేరేందో కూడా తెలియదు. ఎవరెవరికో చెప్తాను, రైతు వేదికలకు రమ్మంటారు అక్కడ దయగా. అంటే కంపెనీ కరెక్ట్ గీనే అని చెప్పి పలానా సార్ ఉంటాడు, నంబర్ ఇస్తేనేమో ఏమైనా ఐడి ఉంటది. మరి వీళ్ళు జనాల కోసం పనిచేయడానికి ఉద్యోగానికి వచ్చిరా, లేకపోతే వాళ్ళు సొమ్ము చేసుకోవడానికి వాళ్ళు సంపాదించుకోవడానికి వచ్చిరా? ఫోన్ చేసిన నేను, ఫోన్ చేస్తే ఎవరు ఒక్కరు ఉంటారు, రైతు వేదికలకు పో అన్నారు. మరి పోయినావా? పోయినా పోకుంటే రామకృష్ణ సార్ చేస్తే లేపరే ఫోను. మళ్ళీ ఎవరు మేడం వచ్చిండు, ఇన్ఛార్జ్ మేడం లావణ్య మేడం రాంపూర్ పోయింది. మాకు ఇప్పుడు కరెక్ట్ ఎవరు లేదు, ఎవరు పెడితే బెటర్ ఏమని చూసుడు కాదు, ఇబ్బంది అవుతుంది కదా. ఓకే ఓకే, ఒకసారి అడిగి చూడు. ఒడ్డు కూడా క్లస్టరు ఫోన్ చేసి లైవ్ ఉన్నాగా వాళ్ళకు ఇద్దరికి డిఓ సార్కును రామకృష్ణ సార్కు పలానా ఇబ్బంది అవుతుందట జనాలకు. ఇన్ఛార్జ్ పర్మనెంట్ నుండి పలానా నంబర్ ఇస్తే ఇబ్బంది కాకుండా ఉంటుంది కదా. ఓకే ఓకే, దీని విషయంలో కలెక్టర్ తోనే మాట్లాడుతున్నాము. వీళ్ళదాన్ని కాదు. ఫోన్ చేసి రైట్ అండి, ఓకే అన్న, మీ సమస్యని ఖచ్చితంగా పరిష్కరిస్తామన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్తేనే బెటర్. ఖచ్చితంగా ఊరి కోసం ఫోన్ నంబర్ లింక్ కాకుండా బుక్ అవుతలేవు, నేనేం చేయాలి? ఓకే ఓకే ఓకే, అది బాధ. సరే సరే. హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు పలు గుర్తింపు లేని కంపెనీలు ఉత్పత్తి చేస్తున్న బయో మందులను షాపు వద్ద దిగుమతి చేసుకోవాల్సి ఉండగా వ్యాపారులు వాటిని రహస్యంగా నిలిచి రైతులకు అంటగట్టి దండుకుంటున్నారు. ప్రతి నెల దుకాణాలను తనిఖీ చేసిన అధికారులు మామూలుగా వదిలేస్తున్నారు. దీంతో ఈ వ్యాపార రంగ దోపిడీకి ఊతమిస్తున్నట్లు అవుతుంది. 1+1 ఆఫర్ ఉన్న మందులను రైతులకు ఇచ్చేస్తున్నాడు. ఇది ఆషాఢం అంటారు కదా, ఆషాఢం చందన బ్రదర్స్, కుందనా సిస్టర్స్ అని చెప్పినట్టు ఆర్ఎస్ బ్రదర్స్ చెప్తారు. ఏమైతుందంటే రైతులు పాపం వాళ్ళకి ఇప్పుడు పెట్టుబడి దగ్గర ఉంటలేవు, అవును, డబ్బులు ఇలా ఉంటాయి. ఇప్పుడు పంట పండించడానికి వీళ్ళ దగ్గరనే మందులు తీసుకొని పోవాలి. ఈ పంట చక్కగా పండది, ఇక్కడ తీసుకున్న దానికి వడ్డీ పెరుగుతుంది. పండించిన పంట కానీ వడ్డీ ఎక్కువ అవుతుంది. అవును, ఆ పత్తి వెళ్ళిందంటేనే కథం వీళ్ళు రెడీలు ఉంటారు. పత్తి ఏరంగానే లోడు ఆడ లారీ పెట్టినా ఎక్కిచ్చేయి డైరెక్ట్. అయ్యా కొంచెం ఇంటికన్నా పోనివ్వండి అని అంటే లేదు ఇటే ఎక్కి ఇలా అన్న విధంగా వీళ్ళు అంతా దోచుకొని తిని మళ్ళా అందులో కూడా అది కాంట చేసే కాడ కూడా కల్తీనే అంత కల్తీ. ఇప్పుడు క్వింటల్ 99 కేజీల 500 గ్రాములో 700 గ్రాములో అవుతుంది కదా, అది లెక్కలకు లేదు. అంటే దేవేంద్ర వాళ్ళు ఏమంటారంటే డ్రైవర్ కి బత్తి ఇవ్వాలి, కూలోళ్ళు తొక్కుతారు కదా మంచిగా, అవును, వాళ్ళకి ఇవ్వాలి డబ్బులు, మా సంచులకు ఇవ్వాలి, ఆడపోవాలి, టోల్ గేట్లు పడతాయి మధ్యలో, అక్కడ అందరికి కట్టాలి అని చెప్పి వాళ్ళు తీసుకుంటారు కదా. నువ్వు మరి అక్కడ పెట్టే రేటే ఈడ పెడతానవా? మరి సపోజ్ అక్కడ 10,000కు అమ్ముతాను నువ్వు క్వింటల్ లెక్క, మరి వీళ్ళకి 10,000కి ఇస్తానవా ఈడ? అంటే వీళ్ళ లాభం చూసుకోవాలి. వీళ్ళ లాభం అక్కడ వస్తుంది, ఇక్కడ కూడా వస్తుంది. ఈ రకంగా కూడా దోపిడే. ఇక మొత్తం వీళ్ళే దోసుక తిన్నాక ఇప్పుడు మళ్ళీ పంటకి వేయాలంటే వాళ్ళు అప్పు చేయకపోతే ఇంకో ఆప్షన్ ఏమున్నది? అంతే కదా, అప్పు చేయాల్సిందే. మరి ఇప్పుడు అప్పు కోసం మళ్ళీ షాప్కి వచ్చేసరికి వాడు ఏది చెప్తే అదే వినాలి. సాయంత్రం ఇప్పుడు పొద్దుల్లో పని చేసేస్తారు, ఇంటికాడ డబ్బులు ఉండవు. ఒక ఇంత మంద అలవాటు ఉన్న వాళ్ళకు 90 వేసి పడుకుందామని ఉంటుంది. 90 కోసం మళ్ళీ ఇదే ఫెర్టిలైజర్ షాప్కు రావాలి. కథం వాడు ఒక గంట సేపు నిలబెట్టుకొని
ఆయన ఎవరు లేని సమయం చూసి 100 రూపాయలు చేతిలో పెడతాడు, అక్కడ 500 1000 రూపాయలు రాసుకుంటాడు. ఈ విషయం ఆయనకు తెలియదు కథ. 100 రూపాయలు దొరికినాయి కదా కథ, ఇంత వేసి ఆయన ఇంటికి పోయి ఇంత దీన్ని పండుకుందామని కథ వెళ్ళిపోతాడు. ఈ రకంగా ఫెర్టిలైజర్ వల్ల దందా ఇది నడుస్తుంది. అమాయకపు రైతులు మాత్రం ఇక్కడ ఆఫర్లు ఇస్తానట, 1+ దసరా ఆఫర్లు, ఆర్ఎస్ బజార్స్ అన్నట్టు ఆఫర్లు ఇస్తా 1+1 అన్నట్టు. ఓకే, నకిలీ పురుగుల మందులను నియంత్రించేందుకు వ్యవసాయ అధికారులు క్షేత్ర పరిశీలన చేయాల్సిన నిబంధనలు ఉన్నప్పటికీ అవి ఆశించిన మేర అమలు చేయడం లేదు. రైతు పొలాల్లోకి వెళ్ళి చీడపీడలు తెగుళ్ల తీవ్రత గమనించి నాణ్యమైన మందులను సిఫార్సు చేయాలని వ్యవసాయ అధికారులు సూచించిన పురుగుల మందునే రైతులకు విక్రయించాలన్న అవగాహన కల్పించాల్సి ఉంటుంది. అధికారులు అడపాదడపా పర్యటనలు చేసి చేతులు అధికారులు పర్యటన అంటున్నావు కదా, ఎంక్వైరీకి వచ్చే ముందే మేము వస్తున్నాం, మేము ఎంక్వైరీకి వస్తున్నామని ఇలా గ్రూప్ ఉంది కదా దానిలో చాట్ చేస్తారు, ఆ గ్రూప్లో వేస్తున్నాం, మేము వస్తున్నాం అంటే కథం నాటుకోడి దేరా, చేపల పులుసు పార్టీలు దేరా కథం. ఈరోజు తలకాయ కూర, తలకాయ కూర అందరు రండి అని చెప్తే కథం దావత్ చేసుకోవడానికి అధికారులు ఇన్ఫెక్షన్ ఖర్చుడు, అంతేనా? అంతే, ఇంకోటి ఏం లేదు. దీంతో వ్యాపారులు చెప్పిందే వేదం, ఇచ్చిందే మేరైన పురుగుల మందుగా పరిస్థితి మారిందని చెబుతాను. మన డిఓ జిల్లా వ్యవసాయ అధికారి తనిఖీలు చేస్తున్నాం. బోర్కుడు వెంకటి జిల్లా వ్యవసాయ అధికారి నకిలీ మందులను అరికట్టేందుకు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నాం. ప్రభుత్వ అనుమతులు తీసుకోకుండా బోగస్ కంపెనీలు తయారు చేసే బయో మందులు విక్రయించే డీలర్లతో పాటు వ్యాపారులపై చర్యలు తీసుకుంటాం. రైతులకు అనుమానం కలిగిన వెంటనే వ్యవసాయ అధికారులకు ఫిర్యాదు చేయాలి. అధికారులంతా రైతులకు అందుబాటులో ఉంటూ సాగుకు అవసరమైన సలహాలు ఇవ్వాలి. విధుల్లో నిర్లక్ష్యం ప్రవహిస్తే ఉపేక్షించలేదని ఆయన చెప్తాడు. లెట్స్ చూద్దాం, ఆయన కూడా మంచి కార్యక్రమం ఇది కూడా. ఈ ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాట. డీలర్లతో పాటు వ్యాపారులపై చర్యలు తీసుకుంటాం. ముందు మీ కిందున్న ఆఫీసర్ల మీద చర్యలు తీసుకోండి. వీళ్ళ సంగతి తర్వాత చూసారు కానీ ఏఓల పైన వీళ్ళు చక్కగా ఉంటే ఈ దానికి ఎందుకు వస్తుంది? ఇన్ఫెక్షన్ అంటే ఏమున్నది? ఇప్పుడు మనం తీస్తేనేమో దొంగతనం బయటపడ్డది, మరి వీళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి ఇన్ఫెక్షన్ చేసినా కూడా అక్కడ ఏమి వెళ్ళలేదా? మరి ఇంకేం చేసినట్టు అక్కడ? బయో మందులు విచ్చలవిడిగా జరుగుతూనే ఉన్నాయి. దయచేసి బయో ఫ్రెష్ మందులు వాడకండి. వ్యవసాయ అధికారితో పాటు జిల్లా వ్యవసాయ అధికారితో పాటు 15 మండలాలకు గాను 11 మంది ఏఓలు, 65 మంది ఏఈఓలు ఉన్నారు. ప్రతి నెలకారులో పురుగుల మందుల దుకాణాలు ఏఓలు తనిఖీలు చేయాలి. స్టాక్ రికార్డుల పరిశీలన, ఎరువుల మందుల నాణ్యత తదితర రికార్డులను పరిశీలించి సంతకాలు చేయాల్సి ఉంటుంది. అయితే కొంతమంది అధికారులు వారి విధులను పక్కన పెట్టి వ్యాపారులు ఇచ్చే మామూళ్లతోనే సర్దుకున్నట్టు ప్రచారం జరుగుతుంది. తనిఖీలు నిర్వహించే సమయంలో సమాచారం ఇచ్చి గ్రామాలకు వస్తున్నట్లు సమాచారం. ఇక మీరు చెప్పిన క్యారెక్టే, ముందే సమాజం గ్రామాలకు వస్తాను అంటే ముందే ఇస్తే ఆ సార్ రాకముందే పైసలు రెడీ చేసుకోరా, అంతే కదా అర్థం. అంతే. ఏమి వస్తాం అంటే సార్ ఒక 10 నిమిషాలు ఆగిన అంటే ఒక 50 లక్ష రూపాయలు కట్ట రెడీ చేసుకొని ఇస్తే మంచిది, షాప్లో ఏం కల్తీ లేదు, షాప్ బాగుందని చెప్తారు వాళ్ళు. ఇదే దందా. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న కొన్ని బయో కంపెనీలతో సత్సంబంధం కొనసాగిస్తూ ఆయా కంపెనీల ఉత్పత్తుల విక్రయాలను కూడా ప్రోత్సహిస్తున్నట్టు కూడా ఆరోపణలు ఉన్నాయి. దీంతో అన్నదాతల నష్టాల ఊబిలో చిక్కుకుపోగా వ్యాపారులు మాత్రం కాసులు దండుకుంటారు. ఇది మిత్రులారా. ఇప్పుడు ఇక్కడ నేను కూడా ఒక డౌట్ అడుగుతాను. ఫెర్టిలైజర్ షాపులు ఉన్నోళ్ళు ఇప్పుడు వీళ్ళకై తెలుసు కదా పంట ఎట్లా పండించాలనో, దానికి ఏ సరైన మందులు ఇవ్వాలనో వీళ్ళకి తెలుసు కదా. అవునవును. మరి వీళ్ళెందుకు వ్యవసాయం చేస్తలేరు? వాళ్ళే వ్యవసాయం చేసి వాళ్ళు లక్షలు సంపాదించుకోవచ్చు కదా. మరి ఎవ్వరు కూడా ఒక ఎకరం కూడా ఎందుకు పండించలేరు? ఈ ఫెర్టిలైజర్ యజమానులు అనేవారు ఒక ఎకరం కూడా పండించకుండా ఫెర్టిలైజర్ షాపు రన్ చేస్తున్నారు. అంటే ఇక్కడ మీరే అర్థం చేసుకోకండి, ఇక్కడ పంట కన్నా ఫెర్టిలైజర్లోనే ఎక్కువ దోపిడీ ఉన్నది. ఇది మిత్రులారా, బయోపై వాడద్దు. కాల్ సురాటివి అని మీకు నంబర్ ఇస్తున్నాను, 8790031672. మీరు నాకు కాల్ చేయండి, నేనన్నా లిఫ్ట్ చేస్తా, దేవనన్న మాట్లాడతారు, ఇద్దరం మాట్లాడతాం. మీ సమస్యలు మాతో పంచుకోండి, మీ వ్యవసాయ వివరాలు మాతో పంచుకోండి. మీకు నిజంగా నష్టపరం జరిగే అవకాశం ఉందా లేదా, ఏ మందులు కొంటాళ్ళు, ఏదన్నా ఏవో మిమ్మల్ని ఇబ్బంది. ఇంకా మరీ చెప్తున్నా, ఫెర్టిలైజర్ షాప్లో ఉన్న ఓనర్లు వ్యాపారులు కూడా చెప్తున్నా, వ్యవసాయ అధికారులు మిమ్మల్ని ఇబ్బంది పెడితే మాకు కాల్ చేయండి. అది కూడా మీకు సపోర్ట్గా మాట్లాడుతున్నా, మీరు మాకు కాల్ చేయండి. రైతులారా మీకు చెప్తున్నా, ఈ ఫెర్టిలైజర్ షాప్ ఓనర్లు వ్యాపారులు ఇబ్బంది పెడతానా మందుల విషయంలో,
ఎలాంటి మీకు తెలియని మందులు ఇస్తాలా మాకు కాల్ చేయండి. ఏవోలో కూడా చెప్తున్నా, పైనున్న అధికారులు మిమ్మల్ని ఒత్తిడి చేస్తానా డబ్బులు ఇవ్వమని మాకు కాల్ చేయండి. ముగ్గురు చెప్తున్నా, రైతులకు చెప్తున్నా, ఏవోలో చెప్తున్నా, ప్లస్ డీలర్లో ఫెర్టిలైజర్ వాళ్ళకు కూడా చెప్తున్నా. ఎవరి మీద వ్యక్తిగత కోపం తాపం ఉండదు సూరన్నకి, దయచేసి గమనించండి. మీరు మీ వివరాలు తీసుకొని ఇగో మేము కరెక్ట్ నడిపిస్తున్నాం, మా షాప్ మా లైసెన్స్ ఇది, మా పేరు మీద ఉంది, మేము కరెక్ట్ మందులు ఇస్తున్నాం, సూరన్న మీరు మమ్మల్ని ఏమనకండి అని చెప్పి మీరు నిజాయితీ చెప్తే 1 లీటర్ పాలు తీసుకొచ్చి మీ తల మీద పోసి అభిషేకం చెప్తాను నేను. అదే మా అన్న మంచోడు పోయి ఈయన దగ్గర మందులు కొనండి, ఈయనే చాలా తోపు, ఈయన తురుమని చెప్తాను నేను. ఎందుకంటే మీ దగ్గర రైతులకు న్యాయం జరుగుతాను కదా, అందుకోసం మీ మీద పాలాభిషేకం చేస్తాం. అదే విచ్చలవిడిగా మా దృష్టికి వస్తే మేము అతను ఖచ్చితంగా వీడియో రూపంలో మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ ప్రజా పోరాటం, ఈ సూరన్న టీవీ పనిచేస్తుంది రైతుల కోసం, సామాన్య ప్రజల కోసం. కాబట్టి లెట్స్ కాల్ చేయండి. డీలర్లు కావచ్చు, ఫెర్టిలైజర్ ఓనర్లు కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు, రైతులు కావచ్చు, ఏఓలు అగ్రికల్చర్ ఆఫీసర్లు కావచ్చు, ఏఈఓలు కావచ్చు, మీ అందరికీ విజ్ఞప్తి, దయచేసి మీకున్న ప్రాబ్లమ్స్ని మాతో పంచుకోండి. మీ ప్రాబ్లమ్స్ మాతో పంచుకోండి, మేము దాన్ని సాల్వ్ చేసే బాధ్యత మా భుజాల మీద మోసుకుంటాం. అంతేగాని మేమేదో అన్నామని చెప్పేసి ప్రైవేట్ ఎఫ్ఐఆర్లు, ప్రైవేట్ కంప్లైంట్లు, కోర్టులో కేసులు, ఆ టైం వేస్ట్, మీ టైం వేస్ట్. నాకు చెప్తున్నది ఏం కాదు. కానీ ఒకటి గుర్తుంచుకోండి, డీలర్లకు నేను చెప్తున్నా, ఈ నెంబర్ కనిపించాలా చెప్పా. అన్యాయం అనేది ఫెర్టిలైజర్ షాప్లో జరుగుతుందని ఇన్ఫర్మేషన్ వస్తే 5 సెకండ్లు కూడా ఆలోచించాం. వచ్చి షాప్ మీద ఎంక్వైరీ జరగాల్సిందే. అది మీరు ఎన్ని కేసులైనా పెట్టుకోండి, 10, 20, 30 ఎన్నైనా కేసులు పెట్టుకోండి, కేసులు మాకేం కొత్త కాదు. కానీ మీరు రైతుల పట్ల నాణ్యమైన విత్తనాలు, మంచి బ్రాండెడ్ పనిచేసే పురుగుల మందులు ఇచ్చి రైతులని ఇంత డెవలప్మెంట్ చేసే దిశగా వెళ్ళండి. అంతేగాని మాకు కమిషన్లు వస్తున్నాయి, మాకు బ్యాంకాక్ టూర్లు, మలేషియా టూర్లు, సింగపూర్ టూర్లు, గోవా టూర్లు, ఇది డెహ్రాడూన్, ఇలాంటి టూర్లు వస్తున్నాయి, ఫ్యామిలీతోటి కలిసిపోతాం, ఫ్రెండ్స్ తోటి కలిసిపోతాం, పబ్బులలో డ్యాన్స్ చేస్తాం, ఇదే మాకు కావాలంటే చూసుకుంటూ ఊరుకునే రోజులు పోయినాయి. ఇదండి సూరన్న టీవీ ప్రజల కోసం పనిచేస్తుంది, మీకోసం గలం విప్పుతుంది. దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి, అన్ని గ్రూపులలో వైరల్ చేయండి. మరీ ముఖ్యంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు మాట్లాడే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.